హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనకి తిరుపతిలో జాతర అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందంటే చాటింపు వేశారనమాట ఈరోజు. చాటింపు అంటే ఏంటంటే, మన పూర్వకాలంలో ఇలా చాటింపు వేసినప్పుడు ఊరి పొలిమేర దాటి ఎవ్వరు బయట వెళ్ళకూడదు. వచ్చేవాళ్ళు రావచ్చు జాతరకి. మన ఊరిలో తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు పొలిమేర దాటి బయట వెళ్ళేవాళ్ళు కాదనమాట. మేము చిన్నప్పటి నుంచి మేము ఇదైతే పాటిస్తున్నాము. ఇప్పటికీ పాటిస్తామన్నమాట. సో, మేము కూడా ఇప్పుడు జాతర చాటింపు అయింది. నెక్స్ట్ వీక్ జాతర అయ్యేంత వరకు మేము ఏ ఊరికి వెళ్ళము. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తే కూడా అక్కడైతే నిద్ర చేయకూడదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోపల అలా నైట్ లోపల వచ్చేయచ్చు. అక్కడ నిద్ర చేయకూడదు అనమాట. సో, మేము మ్యాక్సిమం అసలు ఈ వీక్ అనేది ఎక్కడికి వెళ్ళమన్నమాట. సో, మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. మాకు చిన్నప్పుడు వచ్చి ఇలా చెప్పేవాళ్ళు అనమాట. సందు సందుకి, వీధి వీధికి వచ్చి ఇలా మనకి ఈ రోజు నుంచి మనకి గంగ జాతర స్టార్ట్ అవుతుంది. మీరు మన వాళ్ళ అందరూ ఎవ్వరు ఊరి పొలిమేర దాటకూడదు అని చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అది విని 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 అది అలానే మాకు కనెక్ట్ అయిపోయిందనమాట. సో, మేము షిరిడీకి కూడా వెళ్ళాము. సో, అందుకే 29-4 రిటర్న్ పెట్టుకున్నాం అనమాట. May 4th. ఎందుకంటే 6th నుంచి మనకి జాతర అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో, అంతకుముందే మేము వెళ్ళి వచ్చేయాలనేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ జాతరకి మేము ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేయాలన్నమాట. సో, మేము తర్వాత బుక్ చేసుకుంటే మళ్ళీ పొలిమేర దాటేస్తాము అనే ఉద్దేశంతో మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. షిరిడీ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. వస్తూనే వెంటనే జాతర స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే చాటింపు వేశారు. సో, ఇలా గంగమ్మని ఇక్కడ మూల స్థానం అంటారు. సెంటర్లో ఉంటుంది గుడి టెంపుల్లో. అసలు నేను ఒకసారి పొంగల్ పెట్టినప్పుడు అక్కడ వెళ్ళి లోపల పెట్టినప్పుడు నాకు జస్ట్ ఇలా అమ్మవారు వచ్చినట్టు అయిపోయింది అనమాట. చాలా పవర్ఫుల్ గంగమ్మ అమ్మవారు. సో, జాతర అంటే ఒక వైబ్ తిరుపతిలో. అది మాత్రం చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు లక్కీ అనుకుంటా. నేను 1 year కూడా నేను జాతర అయితే మిస్ అవ్వలేదు ఇప్పటివరకు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి దయ వల్ల, గంగమ్మ దయ వల్ల ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చేసాము. మేము వెళ్ళి అసలు అమ్మవారు ఎంత కళగా ఎంత బాగున్నారు. వజ్రాల కిరీటంలో అయితే అంతా కలగా ఉన్నారు. సో, మాకు పసుపు కుంకుమ మార్నింగ్ అభిషేకం అయితే జరుగుతుంది. సో, అభిషేకంకి వేసిన పసుపు కుంకుమ నిమ్మకాయ ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం చేసి బయట వస్తూనే ఇక్కడ మనకి నాగులు ఉంటారనమాట. నాగరాజులు ఉంటారు. ఇవి కూడా చాలా పవర్ఫుల్ అనమాట. చాలామంది తిరుగుతూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ అంతే మళ్ళీ జస్ట్ మనం కొంచెం బయట వచ్చాక ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇది వచ్చి సునపకుండలు అంటారు. సునపకుండలు తల మీద మనము ఇలా 3 చుట్లు చుట్టాలన్నమాట. గుడి చుట్టూ చుట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దిష్టి తీసి అక్కడ పగలగొడతారు. ఇది ఎందుకంటే మనకి అనారోగ్యంలో ఉన్న దిష్టి ఉన్న మనకి ఒళ్ళు సహకరించకపోయినా మనకి నెక్స్ట్ వచ్చి ఏదైనా ఇబ్బందులుగా ఉన్నా ఇలా చేసామంటే చాలా మంచిదన్నమాట. మేమంతా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాము. చెప్పాను కదా చాటింపు అనేసి. ఖచ్చితంగా ఈరోజు వర్షం పడుతుంది. 99% వర్షం పడుతుంది. మేము గుడికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు గాలి వర్షం అనేది జస్ట్ ఊరికే 4 చినుకులన్నా పడుతుంది. వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మన గంగమ్మ మన ఊరికి వస్తుంది. గంగమ్మ మన ఊరికి వచ్చినప్పుడు మనము ఆ వారం రోజులు ఆమె ఒడిలో ఉన్నట్టే మనం భావించాలి. అందుకే మనము ఊరి పొలిమేర దాటి బయట వెళ్ళకూడదంటారు. ఎందుకంటే ఆమె ఊరు చుట్టి మనకి మన తిరుపతికి వస్తుందన్నమాట ఈ జాతర అప్పుడు మిస్ అవ్వకూడదు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్